రేపు కొమరవెల్లి పెద్దపట్నం సందర్భంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో శుభ్రత చర్యలు చేపట్టారు. త్రాగునీరు శుభ్రత చర్యలు చేపట్టి త్రాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ పెద్దపట్నం వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నామని భక్తులు నియమనిష్టలతో స్వామివారిని దర్శించుకోవాలన్నారు. లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్న ఆలయ అధికారులు అర్ధరాత్రి సమయాన ఆలయ తోటబావి వద్ద ఆలయ ఒగ్గు పూజారులతో 41 వరుసలతో పెద్దపట్నం నిర్వహణ అని ఒగ్గు పూజారులు తెలిపారు. పంచవర్ణాలు పసుపు, కుంకుమ, తెల్ల తంగేడు, సున్నేరులతో పెద్దపట్నం నిర్వహణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు పెద్దపట్నం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హుస్నాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక ట్రాఫిక్ ప్లాన్ అమలు చేశామన్నారు. పార్కింగ్ స్థలాలను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే భద్రతా పరంగా పోలీస్ సిబ్బందిని భారీగా మోహరించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆలయ ప్రాంతంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు, అధికారులు సూచనలు పాటించాలన్నారు. మహాశివరాత్రిలో భాగంగా మా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పెద్దపట్నం మీద కళ్యాణం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రాత్రి 8 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత 11 గంటలకు గంగతెప్ప తీసుకెళ్లి కోనేట్లో గంగపట్నం వేసి గంగతెప్ప వదిలి అక్కడికి వెళ్ళి నీటిని తీసుకెళ్లి పట్నం వేసే స్థలాన్ని శుద్ధి చేసి అక్కడ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొదలుగా స్వామివారి మైలపూలు పోసి అయిపోయిన తర్వాత మన బియ్యం సుంకుపట్టడం జరుగుతుంది. ఆ సుంకుపట్టిన బియ్యంనే బోనాలుగా వండడం జరుగుతుంది. అప్పటికి ఈ బోనాలు వండే కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మేము అక్కడ తోటబావి దగ్గర పట్నం వేయడం స్టార్ట్ చేస్తాం. మొత్తము 41 వరుసలతోటి పెద్దపట్నం వేసి స్వామివారిని ఆ పట్నం మీదకి తీసుకొచ్చి బోనాలు కూడా తీసుకొస్తాం. మొదలు తీసుకొచ్చిన తర్వాత స్వామివారిని పట్నం మీదకి తీసుకొచ్చి పట్నం మీద కూర్చుండబెట్టి స్వామివారికి పసుపు బండారుతోటి కళ్యాణం చేసి పట్నం దాటించి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామినే నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో అన్ని శివాలయాల్లో మాదిరిగా కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు స్వామివారికి అన్ని దేవాలయాల్లో మాదిరిగా లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము రాత్రి 1 గంటకు స్వామివారి సేవా ఊరేగింపు ఉంటుంది. 2 గంటలకు జానపద రూపంలో దేవస్థాన ఒగ్గు పూజలచే పెద్దపట్నం, దాన్నే కళ్యాణోత్సవం అంటారు. ఈ కళ్యాణోత్సవం అనేది మార్గశిర మాసం వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారంగా చేయడం జరుగుతుంది. తదనంతరం శివరాత్రి పర్వదినం రోజున ఒగ్గు పూజల ఆధ్వర్యంలో రాత్రి 2 గంటలకు పెద్దపట్నం అదే జానపద రూపంలో కళ్యాణోత్సవం నిర్వహించి ఉదయం స్వామివారిని వచ్చే భక్తులు రాజగోపురం ద్వారా దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. ఈ శివరాత్రి ఉత్సవాలు మన తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా తెలుగు రాష్ట్రం మహారాష్ట్రకు ఇక్కడ ప్రత్యేకంగా నాందేడ్, పర్బని, లాతూర్ వివిధ జిల్లాల నుండి సుమారు 10,000 మంది భక్తులు అక్కడి నుండే స్వామివారికి పూజా సామాగ్రి తీసుకొని రావడం విశేషం. వారు ప్రత్యేకంగా ఒకటే సమయంలో వచ్చిన మహారాష్ట్రకు చెందిన భక్తులందరూ ఒకటే సమయంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ శివరాత్రికి సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని మా దేవస్థానం వారు, పాలక మండలి వారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మల్లికార్జున స్వామి వారి దర్శనం అనంతరం కొండపైన ఎల్లమ్మను దర్శనం చేసుకోవడం ఇక్కడ వచ్చే భక్తుల ఆచారం. రోజు రాత్రి 2 గంటలకు పెద్దపట్నం పంచనంగులతో పెద్దపట్నం కార్యక్రమం ఒగ్గు పూజలు చేయబడుతుంది. సుమారు మన ఒక 30 మీటర్ల చొప్పున వేస్తారు, అతి పెద్దగా వేస్తారు. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల్లో పట్నం ఆచారం ఉన్న దేవాలయాల్లో ఇది వేసేది పెద్ద సైజులో ఉంటుంది. ఈ భక్తులు కూడా శివరాత్రి జాగరణ చేసుకుంటూ ఈ పెద్దపట్నాన్ని తిలకించడం, అనంతరం స్వామివారి పెద్దపట్నం దాటితే వాళ్ళకు మంచి జరుగుతుందని, పట్నం తొక్కిన ముగ్గు ఇంటికి తీసుకుపోతే శుభం కలుగుతుందని ఒట్టు పెట్టుకోవడం ఇక్కడికి వచ్చే భక్తుల ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ అభిషేకంతో పాటు పట్నాలు, బోనాలు చేయడం ఇక్కడ భక్తుల అలవాటు. స్వామి దేవస్థానము కొమరవెల్లి విలేజ్ మండలం సిద్దిపేట జిల్లా యందు శ్రీ మహాశివరాత్రి
పండుగ పురస్కరించుకొని ఈ దేవాలయంలో శైవ దేవాలయం కాబట్టి రేపు ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకం జరిపించబడుతుంది. రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా అభిషేకాలు వరుసగా నిర్వహింపబడతాయి భక్తుల చేత. మరియు భక్తుల చేత అభిషేకాలు అయిన తదుపరి అందరూ తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేశాము దేవాలయం తరఫు నుంచి. నిరంతరంగా కూడా 24 అవర్స్ కూడా భక్తులకు దేవాలయం తెరిచే ఉంటుందని తెలియజేసుకుంటున్నాము మీ ద్వారా. మరియు రేపు సాయంత్రము లింగోద్భవం ఉంటుంది. లింగోద్భవం తర్వాత స్వామివారి యొక్క పల్లకి సేవ ఉంటుంది. స్వామివారి పల్లకి సేవ తర్వాత వెంబడే ఉత్సవమూర్తులు ఈ దేవాలయం దగ్గరలోనే అతి సమీపంలోనే ఉన్నటువంటి తోటబావి అనే ప్రాంతంలో పెద్దపట్నం నిర్వహింపబడుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ తోటబావి ద్వారా ఉన్నటువంటి పెద్దపట్నాన్ని దగ్గరికి ఉత్సవమూర్తులు తీసుకొని రాగానే భక్తులు కనీసం 20-30 వేల మంది వరకు కూడా ఇరువైపులా కూడా వేచి ఉంటారు. భక్తి గీతాలే కానీ శివభక్తి గీతాలే కానీ ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. భక్తులకు ఇక్కడ ఆహార కూడా తీర్థప్రసాదాలు ఇక్కడ కూడా తీర్థప్రసాదాలు కానీ మరియు నీటి సదుపాయాలు కానీ మజ్జిగ కానీ భక్తులకు అందించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరియు ఇక్కడ పెద్దపట్నం జరగగానే భక్తులందరూ కొంతమంది వెళ్ళేసి స్వామివారిని దర్శించుకుంటారు. మరి కొంతమంది వాళ్ళ స్థావరాలకు వెళ్ళేసేసి స్నానాలు చేసేసి మళ్ళీ సుమారు రోజు ఉదయం కూడా అర్లీ అవర్స్ నుంచే మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ యొక్క కార్యక్రమం అన్నిటి కూడా దేవస్థానం తరఫు నుంచి టెంపుల్ లోపల అయ్యగారులు కానీ టెంపుల్ బయట చుట్టుముట్టు భక్తుల యొక్క సేవలో భక్తులకు అవసరమైనటువంటి కనీస సౌకర్యాలు అన్నీ కూడా పరిపాలనా సిబ్బంది అందరూ కూడా ఒక టీం మాదిరిగా అహర్నిశలు కృషి చేస్తూ ఇక్కడనే ఉండేసేసి భక్తులకు సేవ చేసేటువంటి భాగ్యం కల్పించినట్టుగా మీకు తెలియజేస్తున్నాను. 4వ అతిపెద్ద శైవ క్షేత్రమైనటువంటి కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్. ఈ టెంపుల్కు మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ భక్తులకు అన్ని సౌకర్యాలు ఇటు క్యూలైనే కానీ అటు మంచినీటి సరఫరానే కానీ అదేవిధంగా వైద్యమే కానీ అన్ని రకాల ఏర్పాట్లు అటు పోలీసు వ్యవస్థ కానీ ఇటు ఎండోమెంట్ కానీ ఇటు మా పాలక వర్గం కానీ అందరం కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని అన్ని రకాల సౌకర్యాలు ఈ భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ సంవత్సరం డిసెంబర్ 14న కళ్యాణంతో స్టార్ట్ అయిన ఈ జాతర ఫస్ట్ వారం, సెకండ్ వారం, థర్డ్ వారం, ఈ 4th వారం నడుస్తూ ఉన్నది. ఇంకా 4-5 వారాలు ఉన్నాయి. మార్చి 18 వరకు ఈ జాతర కొనసాగుతుంది. ఈ జాతరను ఈ 4-5 వారాలు భక్తులే కానీ మా కమిటీ సభ్యులే కానీ అర్చకులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా ఇప్పటి వరకు విజయవంతం చేశారు. భక్తులు కూడా సహకరించారు. ఇక ముందు కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని మేము ఆశిస్తున్నాం. రావాలని కూడా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. దానికి తగిన ఏర్పాట్లు చేసినాం. దానికి కూడా భక్తులు సహకరించాలని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజల మీద కూడా ఉండాలని చెప్పేసి రైతులు కూడా అందరూ కూడా పంటలు బాగా పండాలి, ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాను. ఆస్థాన ఒగ్గు పూజారుల బృందం నుండి నా పేరు మక్కపల్లి మల్లేశము. మేము 163 మంది ఒగ్గు పూజారులము. మా యొక్క పిల్లలు కూడా మరి ఇక్కడ వృత్తి ధర్మము పాటించి వృత్తి ఆచారాలను నేర్చుకుంటూ చేసేవారు కూడా ఇంకా 200 పైచిలకు మంది ఉన్నారు. మరి ఇంతమంది లోపల ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ యొక్క దేవస్థానంలో శ్రీ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా విచ్చేయుచున్నటువంటి భక్తులకు తరతరాలుగా సుమారుగా 600-700 సంవత్సరాల నాటి నుండి ఇదే విధంగా కొనసాగుతున్నదని మా పూర్వీకులు చెప్పి ఉన్నారు. ఆ విధంగానే ఆ పట్నము ఏసి తొక్కుడు అయినాక అటువంటి ఆ యొక్క బండారును ప్రజలు భక్తులు తీసుకొని ఆ యొక్క బండారును తీసుకొని పోయి అనారోగ్యంగా ఉన్నటువంటి భక్తులు మరి నీటిలో వేసుకొని వాళ్ళు సేవించినట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుందని, మరి అదేవిధంగా వారి పంట భూముల్లో ఈ యొక్క బండారును చల్లుకుంటే పంటలు మరి బాగా బరకతిగా ఎల్లుతున్నాయని వాళ్ళ నమ్మకం ఉన్నది. వారు కూడా భక్తులు నాకు ఈ యొక్క బాధలు తొలగిపోయినట్టుకుంటే ఈ స్వామివారి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి భక్తులకు
ఆ యొక్క మరి మేము పాలు పట్టిస్తామని కొంతమంది మొక్కుతారు, మేము చిలకపట్నం వేసుకుంటామని మరికొంతమంది మొక్కుతారు, మేము గంగరేగు చెట్టు కింద పట్నం వేసుకుంటామని మరికొంతమంది మొక్కుకుంటారు, మేము మా ముఖమండపం పట్నం వేసుకుంటామని మరికొందరు మొక్కుకుంటారు. వారి వారి కోరికలు తీరిన ఎడల ఎట్లా వారైతే మొక్కుకున్నారో అదే విధంగా కొంతమంది బండారు స్వామి వారికి అప్పచెప్తామని మొక్కుకుంటారు, కొంతమంది పెద్ద పట్టములో ఆ యొక్క ఈ బండారు కలుపుతామని మొక్కుకుంటారు. అదే విధంగా ఆ యొక్క పెద్ద పట్టము వేసేటప్పుడు అక్కడ ఒక నిమ్మకాయను పెట్టడం జరుగుతుంటది. ఆ నిమ్మకాయను ఒగ్గు పూజారులు వారికి ఉన్న అటువంటి స్వామివారు నేర్పించినటువంటి గురు విద్యను చదివి ఆ యొక్క నిమ్మకాయను అక్కడ పెడితే ఆ నిమ్మకాయ మీద నజరు ఉంటుంది. ఆ యొక్క నిమ్మకాయ దొరికిన వారికి భాగ్యము కలుగును అనే అటువంటి ఆనవాయితీ కూడా ఉన్నది. ఆ యొక్క నిమ్మకాయ కూడా ఎంతో మంది భక్తులు ఆశపడి ఆ యొక్క పట్నం చుట్టూ కూడా అది అయిపోగానే అందుకుందామన్నటువంటి ఆశతోని భక్తులు కూడా వచ్చి ఉంటారు. కావున ఆ యొక్క అట్టి భక్తులకు కూడా అక్కడ ఈ యొక్క పెద్దపట్నం తిలకించడానికి వచ్చి చూసి ఉన్నటువంటి భక్తులకు కూడా జన్మ జన్మలకు ఎన్నో పుణ్యం కలుగుతుంది అన్న ఆనవాయితీ ప్రకారంగా నమ్మకం మీదకి వెళ్ళి ఈ